లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు. పవన్ కామెంట్స్ కరెక్టేనా? ఏ 100% నిజం. బి పవన్ కామెంట్స్ అబద్ధం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీడియా వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన ఒక ఊహాజనిత సంఘటన ఇది. రాష్ట్రంలోని ప్రముఖ మీడియా సంస్థ సాక్షి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పోలీసులు ఉదయం ఆ పూట ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారనే పుకార్లు నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సాక్షి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డికి ఈ సంఘటన ఒక పెద్ద షాక్లా తగిలిందనేది ఈ ఊహాజనిత కథనం సారాంశం. గురువారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటలకు ప్రాంతంలో హైదరాబాద్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారన్న వార్త అత్యంత గోప్యంగా రాష్ట్ర రాజకీయ మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఈ ఆకస్మిక చర్యతో మొదట అవాక్కైన సాక్షి సిబ్బంది ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారంట. సాక్షి కార్యాలయంలోని ప్రవేశించే పోలీసు బృందం ఒక కీలకమైన కేసుకు సంబంధించిన ఆధారాల కోసం వచ్చారని, ముఖ్యంగా సాక్షి పత్రిక ఛానల్లో ఇటీవల ప్రసారం చేయబడిన కొన్ని అతి సున్నితమైన కథనాలు, ఆరోపణలు గురించి విచారణ చేపట్టడానికి వచ్చారని అనధికార వర్గాల ద్వారా పుకారు వ్యాపించాయి. ఈ కథనాలకు సంబంధించిన డాక్యుమెంట్ సర్కిల్స్లో సమాచారం. కీలక వ్యక్తులు కమ్యూనికేషన్ వివరాలు పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వదంతి. ఉదయం వేళ ఈ విషయం తెలుసుకున్న సాక్షి గ్రూప్ చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి హుటాహుటిన ఆఫీసుకు చేరుకున్నారనేది అత్యంత నాటకీయమైన ఊహ. ఆకస్మికంగా పోలీసులు కార్యాలయంలో ఉండడం చూసి ఆమె తీవ్ర ఆందోళనకు షాక్కు గురయ్యారంటూ పోలీసులు ఉన్నతాధికారులతో ఆమె వాగ్వాదానికి దిగినట్లుగాను పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ భారతిరెడ్డి, మీరు ఎటువంటి నోటీసులు లేకుండా ఆకస్మికంగా ఎందుకు వచ్చారు? మా సంస్థను, మా జర్నలిస్టు స్ఫూర్తిని భయభ్రాంతులకు గురి చేయాలన్నా చూస్తున్నారా అంటూ ప్రశ్నించారని, దీనికి పోలీసులు మాత్రం విచారణలో భాగంగా మాత్రమే వచ్చామని, చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని బదులిచ్చారని ఈ పుకారు కథనం చెబుతుంది. వైఎస్ఆర్సీపీ వర్గాలు, సాక్షి మద్దతుదారులు ఈ పరిణామాన్ని ప్రతిపక్షాల పార్టీలపై కక్ష సాధింపు రాజకీయాలుగా అభివర్ణిస్తున్నారనే ఊహ కూడా ఈ పుకారుకు బలం చేకూరుతుంది. నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షి మీడియాపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడుతుందని, ఇది మీడియా స్వేచ్ఛను అణిచివేయడమే అంటూ ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నట్లు కథనాలు వ్యాప్తించాయి. పోలీసులు సుమారు 3 గంటల పాటు సాక్షి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కొన్ని పత్రాలు, డిజిటల్ డేటాను సేకరించుకుని వెళ్లారనేది పుకార్లలో మరో అంశం. అయితే ఈ తనిఖీలు దేనికి సంబంధించిన ఏ ఆధారాలు దొరికాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదనేది అంతా గందరగోళంగా ఉందనే వాతావరణాన్ని ఆ పుకారు సృష్టిస్తుంది. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మీడియాలో అత్యంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే ఊహను ఈ కథనం బలంగా ప్రతిబింబిస్తుంది.